కొత్త సెటప్ చేపిస్తున్నాం అన్నమాట. స్టూడియోలో సెలెక్షన్ మమ్మీది, కస్టమైజ్ వాల్ పేపర్ అన్నమాట. ఇదంతా 70 అయిపోయింది వచ్చేస్తుంది. ఇంకోటి సీరియస్ నేను ఉన్నా కదా అన్న చిన్న సోఫా వస్తుంది, అడిగి కూడా రీల్ షూట్ చేయొచ్చు. మనకి ఇదంతా గ్రీన్ చూపించింది. ఆయన బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది. ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ వస్తుంది. ఆ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ కావాలంటే ఫస్ట్ నా ఛానల్ వస్తుంది. ఎక్సైటెడ్ ఉన్నా ఫైనల్ ఫినిషింగ్ ఎట్లా వస్తుందని. ఒకటే మనకి 20,000 ఇక ఈ చిన్న దానిలోనే మంచిగా చేసుకోవాలి, మంచి లుకింగ్ తో వీడియోలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఇదంతా చేస్తున్నా. ఇక దీని బడ్జెట్ ఎంతనో మీరు కామెంట్ చేయండి. వెల్కమ్ టు సతీష్ లేగర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే లైక్ మన తరుణ్ పండు అయితే తెలుసు కదా, పరేషాన్ బాయ్స్ తరుణ్ పండు. ఆయన అయితే ఒక లైక్ స్టూడియో పెట్టిండు అనమాట. అది లైక్ పెడుతుండు. సో ఎంత దాకా వచ్చింది ఏందిలో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అనుకుంటా. సో వీళ్ళైతే చూద్దాం మనం ఎంత దాకా వచ్చింది ఏంది. సో వీళ్ళైతే మాట్లాడదాం. ఇంట్లోనే ఉండంట. సో చలో డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. మళ్ళీ తరుణ్ పండు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. చూపిస్తాను మీకు లైక్ ఇక్కడ దాకా వచ్చింది ఆయన వర్క్ ఏందని స్టూడియోది. లోపలి వేసి చూద్దాం అనమాట. సో వాళ్ళ గేట్ దగ్గరనే ఉన్నా, చూసుకొచ్చి ఇదే గేట్. తరుణ్ పండు వాళ్ళ బైక్. ఓ చిన్న డాగీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. హలో వా, హాయ్ తరుణ్ బ్రో. హాయ్ బ్రో. గుడ్ గుడ్. చాలా రోజుల తర్వాత. ఎప్పుడు కలిసినాం మనం? అప్పుడు కెఫేకి పోయినాం రైట్. అప్పుడు మళ్ళీ తర్వాత కలవాలి. ఏం లేదు, ఇదంతా కొత్త సెటప్ చేపిస్తున్నాం అనమాట. ఇంకా వర్క్ నడుస్తుంది. ఓకే, ఇంకా కంప్లీట్ కాలేదు. సో టోటల్ గా లేదన్నా కూడా దివాళీకి అయిపోయింది. వర్క్ అంతా జర్నీ అయిపోయింది. ఇంకా లైటింగ్ ఒకటి వస్తుంది, అది కూడా అయిపోతే అవును. ఇగో రాగానే ఇది బ్యాక్గ్రౌండ్ మస్తు ఉంది అసలు. మంచిగా ఏ హైలైట్ అది. సెలెక్షన్ మమ్మీది. మమ్మీదా? ఇది మా తమ్ముంది. కస్టమైజ్ వాల్ పేపర్ అనమాట ఇదంతా. ఇట్లాంటి ట్రీస్ లాగా మంచిగా. ఇప్పుడు ఇంకోటి కింద బెడ్ వస్తుంది. బెడ్ వచ్చేసి అట్లా కొన్ని ట్రీస్ కానీ ఇదంతా హోమ్ లైట్స్ వస్తుంది. మొత్తం అయిపోయినాక నా వీడియో అప్లోడ్ చేశాను, లైక్ మన ఛానల్ వస్తుంది. దాంట్లో చూడు. ఇంకా కంప్లీట్. ఇది ఒక 50%, 70%? 70 అయిపోయింది. 70% ఉంది ఇంకా. అది కొద్దిగా లైటింగ్ కోసం చెప్పిన వాళ్ళు లేదా అని చెప్పారు. ఎందుకంటే చాలా మీటర్స్ పడుతుంది అంతా. తుకుడాలు తుకుడాలు వేసే గలీజ్ ఉంటుంది. అదే తుకుడాలు ఉన్నాయి సెట్ కాదని చెప్పేసిన. సో అట్లా మొత్తం అటు కార్నర్ నుంచి మనకి ఇట్లా ఒకటి పింక్ కానీ ఇటు బ్లూ కానీ అట్లా లైట్స్ పెట్టినట్టు కూడా తెలియదు. అట్లా ఉంటుంది, చిన్న స్టిప్ ఉంటుంది అన్నమాట. అది మళ్ళీ ఇట్లా పెట్టేసి దీనిలో మొత్తం లైబ్రరీ టైప్ లో బుక్స్ కానీ అవి. సో ఫినిషింగ్ అయినాక ఇంకా మస్తు అనిపిస్తుంది అనుకో. మస్తు ఉంటుంది. ఇంకా ఈ ఫ్రేమ్ ఉంది మనది. ఎవరి చెప్పు ఇది మనకు అప్పుడు ప్రమోషన్ వచ్చింది అనమాట. వచ్చేస్తుంది. ఇంకా చాలా వర్క్ ఉంది చెప్పాలంటే. అవును, చాలా కంప్లీట్ కాలే. అందుకే అవునవును. సో ఫుల్ వీడియో మొత్తం కంప్లీట్ అయినాక తరుణ్ పండు ఛానల్ అయితే వస్తుంది గైస్. సో చూడండి మీరు. వీడియోస్ కూడా రీల్స్ చేసి కూడా మా మమ్మీతో. ఓకే, ఇప్పుడు ఇందాక కూడా ఇంకో వీడియో తీసిన. అచ్చా, అవునవును చూసినా కొత్త రీలు. ఇంకోటి అవునా? ఓకే. అరే వా, ఇది కూడా మస్తు ఉంది. ఓకే, ఇదంతా వైట్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం. అచ్చా, ఇప్పుడే మస్తు అనిపిస్తుంది. ఫినిషింగ్ అయినాకైతే ఇంకా కోమా. సో ఇంకోటి నేను నా రూమ్ లో ఇంకోటి ఈ సపరేట్ కొటేషన్ పెట్టుకున్నాను. ఓకే, ఏంటది? వై సో సీరియస్. అచ్చా, దిక్ డార్క్ నైట్ అని. అంటే మీనింగ్ ఏంది? ఎందుకంత సీరియస్ నేను ఉన్నా కదా అన్నట్టు, అంటే ఒక ధైర్యం అన్నట్టు. ఓకే, సో అట్లాంటి కొన్ని కొటేషన్స్ ఇంకా ఇక్కడ కూడా అన్ని వస్తాయి అన్నమాట. ఈ వాల్ పైన కొద్దిగా బేస్ అయ్యి ఇట్లా స్టిక్కర్స్ వస్తాయి మన ఫోటో. ఓకే ఓకే. ఇది ఎవరి ఐడియా? ఇదే ఈ లైట్ మస్తు వేసినావు. మనదే. ఇది కూడా కరెక్ట్ కాలేదు ఇంకా. అవునవును. మొత్తం అయిపోతే మనకి చిన్న సోఫా వస్తుంది. ఓకే, ఈ సైడ్ లా సోఫా కానీ ఇట్లా ఇటు సోఫా వస్తుంది, ప్లస్ ఇటు చిన్న ఒక ట్రే లాగా వచ్చేసి మనం అడిగి కూడా రీల్ షూట్ చేయొచ్చు అనమాట. ఏం చేయాలన్నా చిన్న స్పేస్ ఉంది, కాకపోతే మనం ఏఐకి తీసుకొని నమ్ముతున్నాము. ఏఐ లా 90% అయిపోయింది ఇదంతా. ఏఐ మనకి ఇదంతా గ్రీన్ చూపించింది. కాకపోతే ఇప్పుడు మనం వాల్ పేపర్ చేయాలి కాబట్టి నేను వాల్ పేపర్ సజెషన్ తీసుకొని మొత్తం వాల్ పేపర్ చేసాను. ఇదంతా సింపుల్. ఇది ఈ వాల్ కి మళ్ళీ పెయింట్ వస్తుంది. లైక్ నార్మల్ సిమెంట్ కలర్ లో వస్తుంది. ఓకే, ఇప్పుడు నీ పౌచ్ ఫోన్ ఏ కలర్ అవుతుంది. అవునవును, కలర్ వస్తుంది. లైట్ గా మెరూన్ టైప్ లో, లైట్ సిమెంట్ టైప్ లో వస్తుంది. దానిలో మనం వీడియోస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వాడే ఎక్విప్మెంట్ కూడా ఒక్కొక్క వీడియోకి మనం ఇన్ని వాడతాం అనమాట. అవును, అదే బ్యాక్గ్రౌండ్ వర్క్ మనకు తెలుసు కదా, ఎడిటర్ లకు తెలుసు.
రేవు దీనిలో చాలా ఉంటాయి. ఓకే. ఈ బ్లూ లైట్ ఇది పోలీస్ లాగా ఇది. ఓకే. అట్లా ఇది దీంట్లో మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇది ఒకటే మనకి 20,000 ఇది. ఓకే. ఇంకా ఇందులో ఎడిటింగ్ చేసేది ల్యాప్టాప్? మన ల్యాప్టాప్. ఓకే. ఇప్పుడు ఇదంతా అసలు ఏం సెటప్ కాలేదు. అవునవును. ఏంటంటే నిన్న వర్క్ అయిపోయిందని చెప్పి షూట్ అట్లా పెట్టా. ఓకే. అంతా అయిపోయినాక ఇంకా మదా వస్తుంది. అప్పుడు తర్వాత రూమ్ లో ఇట్లా కాళ్ళు అడుగు పెడితే ఒక వైబ్ రావాలి. ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే వైబ్ వస్తుంది. నేను రాగానే ఫస్ట్ చూసినా అది అసలు కోమా నిజంగా. మా మమ్మీ సెలెక్షన్ అన్నమాట. నిజంగా నార్మల్ గా అన్ని తెప్పించుకున్నాడు. ఏడు వేయాలి మనకి ఏం ప్లానింగ్ లేదు అనమాట. హెల్ప్ లేదు, ఏం లేదు. ఓకే. ఇది వేయాలా, ఇది ముంగలు వేయాలా, అట్ట వేయాలా, ఇటు వేయాలా మనకు తెలియదు. అబ్బా ఆయన వచ్చేది ఇన్స్టాలేషన్ వాడు బోలో పోయా 1 hour చేసినానికి ప్లానింగ్ అర్థమైతలేదు. సర్లే అని చెప్పేసి ఈ రాత్రి పెట్టించేసిన కూడా మస్తు ఉంటది. అవును మంచిగా ఉంది. అంటే ఇవి కొద్దిగా మంచి క్వాలిటీ పేపర్స్ అనమాట. నార్మల్ కూడా దొరుకుతాయి కానీ అది కాకుండా మనం మంచి ఒకటేసారి చెప్పేసి దీనికన్నా ముందు ఉన్న రూమ్ చూడాలి, ఆగం అయిపోతుంది. అవునా? ఉందా వీడియో? ఉందా ముందు? ఉంది నా దగ్గర వీడియో ఉండే ఎంత వర్క్ తీసుకుంటా అది ఎంత మొత్తమే మారిపోయింది ఇప్పుడు. ఈ తర్వాత వర్కింగ్ ఇది. ఇక మళ్ళా మనం మధ్యలో కూడా వేయించినాం, ఇంకోటి ఉంటుంది. ఇక తర్వాత మా మమ్మీతో ఇక వీడియోలు స్టార్ట్ అదనమాట. ఇంకా చాలా ఉంది వరకు, అది కూడా అయిపోతుంది. ఇది ఎవరిది? మీ తమ్ముంది కదా? ఇది తమ్ముంది. ఇది ఆయన బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది అనమాట ఇది. సో ఇంకా అంతా సెటప్ అవుతుంది, ఫ్రేమ్స్ కానీ ఎవ్రీథింగ్. ఆడంతా హాల్కి కూడా వస్తుంది. ఇది మన పెద్ద అది ఫోటో ఉంది కాబట్టి ఇది హైలైట్ ఉంటుంది అని చెప్పేసి ఇటు ప్లేస్ అయిపోతుంది. ఇంకా డ్రిల్లింగ్ వర్క్ ఉంది, లైటింగ్ వర్క్ ఉంది, ఇంకా మ్యాట్స్ వస్తాయి. కింద కూడా వేరే మ్యాట్స్ వస్తాయి, అది కూడా వేసేసి ఇలా ఒక చిన్న సోఫా కూడా వస్తాయి, చిన్న సోఫా వస్తుంది. ఇక ఈ చిన్న దానిలోనే మంచిగా చేసుకోవాలి, మంచి లుకింగ్ తో వీడియోలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కోసం అంతా చేస్తున్నా. ఇక దీని బడ్జెట్ ఎంతనో మీరు కామెంట్ చేయండి. అవునవును, తరపడి ఛానల్ వస్తుంది ఫుల్ విత్ బడ్జెట్ తో చెప్తావా? విత్ బడ్జెట్ తో ఎవ్రీథింగ్ చెప్తా. మనకి ఇది ఎంత పడ్డది, ఈ వాల్ కి ఇది 12/6 ఏమో ఉంది వాల్, దీనికి ఎంత పడ్డది, ఎవ్రీథింగ్ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మొత్తం ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ వస్తుంది. అట్లనే మనం కూడా సపోర్ట్ చేయండి. మ్యాచింగ్ వేసుకున్నాను ఇప్పుడే రీల్ చేసిన అయిపోయింది. మమ్మీతో అట్లనే కొత్త వీడియోస్ చేస్తున్నా. అంటే మనం చూడు యాక్టింగ్ చేస్తాం, అంటే లైక్ ఎమోషనల్స్ గా, కామెడీగా అన్నిటికి ట్రై చేస్తున్నాం. సో ఇది వేస్ట్ అవుతుంది. ఓకే, మమ్మీతో కూడా చేసినవి నమ్ముతున్నాం. 1 day 1 million వెళ్ళిపోయింది. అవునా? కంగ్రాచులేషన్స్. మమ్మీతో చేసినవి ప్రతి ఒక్కటి బాగానే రెస్పాన్స్ ఇస్తారు వీళ్ళు కూడా. సో మంచిగా మీ ఇంట్లో కూడా మంచి సపోర్ట్ ఉంది అనుకో. చాలా ఇది ఇప్పుడు దాకానే చేసినాం. ఇది చూసిన, ఇప్పుడే చూసిన తెలుసా. ఇది 1.5 million. 1.5 million కదా? 1.5 million. అంటే జర అట్లా మంచి కంటెంట్ ఉంటే చూస్తారు అని చెప్పేసి చేస్తున్నా మీకోసం ఇదంతా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అట్లనే మనం కూడా సపోర్ట్ చేయాలి మన అందరికీ. అండ్ పాపం ఈయన కూడా ట్రై చేస్తుండే, జాబ్ ఉండడం వల్ల ఆయన వీడియోస్ ఎక్కువ చేయలేకపోతుండు. దట్స్ ఇట్, అంతే కూడా. కానీ టైం ఉన్నప్పుడు ఇట్లా చిన్న వీడియోస్ అయితే షూట్ చేస్తుంటాడు. సో నా నుంచి ప్రతి ఒక్క అప్డేట్ కావాలంటే ఫస్ట్ ఇంకా ఛానల్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఇప్పుడు 1K సెలబ్రేట్ చేసినాం, ఇప్పుడు 6K అయింది. కంగ్రాచులేషన్స్. సో 10K కొన్ని జల్దీ చేస్తే 10K అయిపోతే మన పెద్ద దావత్ ఫామ్ ఉంటుంది. 10K ఇక్కడ చేద్దాం, ఇంకేంటి స్టూడియోలో కట్ చేసేద్దాం. సో చలో గైస్. సో గైస్ ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి. సో ఇంకొకటి ఏమంటారు, అప్పటి నుంచి కొడుతుంది నాకు టెడ్డీ బియర్ ఎవరిది? అప్పుడే గిఫ్ట్ వచ్చింది ఇది కూడా. అవునా? ఎవరు నీకు వచ్చిందా? మీ తమ్ముడికి వచ్చిందా? తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చారు. ఇదంతా ఒకటి కాంబో. సో ఒక పని చేయరు, ఏం తెలుసా నీకు, ఏవైతే యూట్యూబ్ నుంచి వచ్చినాయి కదా అన్ని గిఫ్ట్స్ కానీ ప్రైజెస్ కానీ అంతా మంచిగా సెటప్ మీద మొత్తం డ్రిల్లింగ్ అయ్యి, అది కూడా అన్నది మోజ్ నుంచి, జోష్ నుంచి, టిక్ టాక్ నుంచి ఉన్నాయి. అవి కూడా అప్లోడ్, అవి కూడా అన్ని ఇక్కడ పెడతా వస్తాయి. నేనంటే ఏందో అన్నట్టు చూపించడానికి. సో హోమ్ టూర్ లాగా అనుకోది. నిజంగా ఎగ్జైటింగ్ గా నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా, ఫైనల్ ఫినిషింగ్ ఎట్లా వస్తుందని. సో పక్క నాకు విలువాలి మొత్తం అయిన తర్వాత. సో బాయ్ ఛానల్ వస్తుంది. సో అందరు చూడండి. అండ్ అంటే మాకు తెలుసు ఎంత కష్టం ఉంటుంది ఏంటని బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది కదా. సో
సపోర్ట్ చేయండి. సో బైక్ అయితే నువ్వు పోతుండు బాయ్, ఎడిపోతున్నావు బాయ్ నువ్వు? నేను జర డిన్నర్ పోయేది ఉంది, డిన్నర్ పోయేది లేచి మళ్ళీ రేపు షూట్ ఉంది, అది కూడా కవర్ చేసుకోవాలని ఆ ఇంటికి వెళ్ళిపోతా. ఓకే ఇక ఓసిటీ వదిలేసి వస్తున్నా అటు వద్దా, మళ్ళీ షూట్ అయిపోయాక మళ్ళీ వచ్చేసి నాకు ట్రావెలింగ్ తప్పదు కాదు. అవునా, ఏడున్నా ఓసిటీ మనం. సో అందుకే దానిలో ఈడ కూడా ఒక సెటప్ చేసిన, ఆడైతే మన ఫుల్ సెటప్ లోనే. సో ఇది ఒక సెటప్. సో ఓవర్ వచ్చినా ఏమొచ్చినా మంచిగా ఉండడానికి నీట్ ఇది ఒకటి అంతే. సో చలో గైస్, మేమైతే వెయిట్ చేస్తున్నాం. సో ఇట్లా సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ నగర్ యూట్యూబ్ ఛానల్. బాయ్. పేర్లేంది ఇప్పుడు ఇది? చుట్కీ చెంకి. చుట్కీ ఏది, చెంకి ఏది? చుట్కీ. ఓకే. ఓ ముందు స్ప్లెండర్ ఉండే కదా బండి దగ్గర. అవును, అదే నెక్స్ట్ ఇదేనా? ఓకే. హెల్మెట్ మ్యాండరీ, పోలీసులు ఏడ పడతాడో పట్టుకుంటాడు. మన సేఫ్టీ కానీ. అవును ఫస్ట్ మా డాడీ కొడతాడు. అవును, హెల్మెట్. సో హెల్మెట్ వేసుకోవాలి, సో అందరు వేసుకోవాలి. వెళ్ళిపోయినప్పుడు జాగ్రత్త ఊరి, ఎందుకంటే చాలా కేసెస్ అవుతున్నాయి. అవును, ఇద్దరు జాగ్రత్త డ్రైవ్. అట్లనే మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ అందరు ఏం చేసుకుంటారు.